హలో ఆల్, హాయ్ అందరికీ, వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే క్రిస్పీగా ఫిష్ ఫ్రైని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్లేట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో కాశ్మీరీ కారం లేనట్లయితే రెడ్ ఫుడ్ కలర్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నార్మల్గా మనం ఇంట్లో ఉపయోగించే కారం అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, నిమ్మకాయలోని ఒక చెక్క నిమ్మరసం అయితే వీటిపై అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పిండుకోవాలండి. ఈ రసం మొత్తాన్ని పెద్ద నిమ్మకాయ అయితే సగం ముక్క అయితే సరిపోతుందండి నిమ్మరసం. అదే చిన్న నిమ్మకాయ అయితే నిమ్మకాయ అయితే రసం పిండుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇలా చేత్తో అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ నాకు ఆయిల్ కొంచెం సరిపోలేదు, సో నేను ఇంకొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా ఇవన్నీ మిక్స్ అయ్యేలా అయితే చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఆయిల్ కరెక్ట్గా సరిపోతేనే మనకి చేప ముక్కకి ఇవి మనం ఏదైతే కలుపుకున్న పేస్ట్ అయితే ఉంటుందో మంచిగా అతుకుతుందండి. సో ఆయిల్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదండి, నేను ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫిష్ ఫ్రైకి అద్దే ముందే అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో చూసుకోవాలండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు చేప ముక్కలకి మంచిగా పట్టేలా ఈ పేస్ట్ని అయితే అద్దుకుంటున్నాను చేత్తో. ఇక్కడ నేను తీసుకున్న ఫిష్ అయితే బొచ్చ చేప అంటారు కదండి, ఆ చేప అయితే తీసుకున్నాను. ఇవి చెరువు చేపలండి, చాలా రుచిగా ఉంటాయి. మాకు పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతాయండి. ఇలా ఒక్కొక్క చేప ముక్కకి మనం ఏదైతే పేస్ట్ని మిక్స్ చేసి కలుపుకున్నామో చేప ముక్కకి మంచిగా పట్టేలా చేత్తో అయితే అన్ని ముక్కలకి పట్టించాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలా నేను తీసుకున్న 5 ముక్కలకి మంచిగా అయితే ఈ పేస్ట్ని అయితే అప్లై చేశాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం పెనం మీద వేసి ఒక్కొక్కటిగా కాల్చుకుందామండి. అంటే మన పెనం వెసులుబాటుని బట్టి అయితే వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెనం మీద 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసి చేప ముక్కలను అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై కాదండి, మనం వేసిన ఆయిల్ పైన చేప ముక్కని
పెట్టి మంచిగా కాల్చుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. నేను తీసుకున్న పెనం పెద్దదేనండి. సో మ్యాక్సిమం 3 ముక్కల వరకు అయితే ఒక్కసారే మంచిగా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఒక పక్క కాలిన తర్వాత ఇలా మనం అట్ల కాడతో అయితే ఇంకో పక్కకైతే చేప ముక్కను తిప్పుకోవాలి. ఇలా చేప ముక్కల్ని కాల్చుకొని మంచిగా రసం కానీ సాంబార్ కానీ పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను రసం కూడా చేసి తయారు పెట్టిన పిక్ అయితే అక్కడ చూపించాను. సో ఈరోజు మా ఇంట్లో రసము ఫిష్ ఫ్రై అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఈ డిష్ని ఇంట్లో ప్రిపేర్ చేసి తిని చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.